జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 21 డిసెంబర్ 2024 శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత్ ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం. తిథి షష్ఠి మధ్యాహ్నం 12:31 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 6:13 వరకు. వర్జం మధ్యాహ్నం 12:35 నుండి 2:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:42 నుండి 8:10 వరకు. అమృత గడియలు రాత్రి 11:10 నుండి 12:56 వరకు. రాహుకాలం ఉదయం 9:25 నుండి 10:51 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారమందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళిక సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం నందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాల దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి.
రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీకు నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే స్వామి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను హైదరాబాద్ బోయినపల్లి నుండి మాట్లాడుతున్నాను స్వామి. అమ్మా, ఎవరి గురించి మా బాబు గురించి తెలుసుకోవాలని మాట్లాడుతున్నాను. పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. మా బాబు పేరు శౌర్విక్ రెడ్డి సార్. ఓకే. ఆయన జూలై 23, 2014 పుట్టాడు. మధ్యాహ్నం 12:45 సార్. మధ్యాహ్నం 23 జూలై 2014 బుధవారం. అవును సార్. హైదరాబాద్లో పుట్టాడమ్మా? బోయినపల్లిలోనే పుట్టాడు సార్. బాబు వచ్చేసి మృగశిర నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. వృషభ రాశి, లగ్నం తులా లగ్నం అంటారు. తులా లగ్నానికి శని లగ్నం ముందు బలంగా ఉంటాం. 9వ స్థానం ముందు బుధ శుక్రుడు యొక్క స్థితి, రవి 10వ స్థానంలో ఉంటాం, చంద్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండటం ఏంటంటే మంచి రాజయోగాలు ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి చదివించుకుంటే ఈ అబ్బాయికి మంచి స్థితి లభిస్తుంది. అయితే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే రాహు దశ నడుస్తుందమ్మా. ఇప్పుడు రాహు చాలా బలహీనంగా ఉన్నాడు. కావున బాబుకి గురు, రాహు, చంద్రులకి పరిహారాలు చేయించండి. గురు, రాహు, చంద్రులకి. ఎందుకంటే 22 నవంబర్ నుంచి కొద్దిగా పెంకితనం పెరుగుతూ ఉంటుంది. నాకు అన్నీ తెలిసినే బాగుంటుంది, చదువులో అనుకున్న ఫలితాలు రావడం లేదు అని చూపిస్తుంది ఇక్కడ. అందువల్ల గురు, రాహు, చంద్రులకి పరిహారాలు చేయించడం వల్ల మీ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. దుర్గాదేవిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి. స్వామి, మా బాబు అసలు ఇంకా క్లియర్ గా మాటలు రావండి. ఓకే. ఆయన చిన్నప్పటి నుంచి బాగా అల్లరి, హైపర్ యాక్టివ్ చైల్డ్. ఆయన ADHD ఉంటుంది. దాని కారణాలు ADHD, మళ్ళీ మైల్డ్ ఆటిజం కూడా ఉంది స్వామి. ఎన్ని పోతాయమ్మా, టెన్షన్ పడకండి. బాగా అంటే అసలు ఎట్లా అంటే ఆయన ఇంకా హైపర్ ఎక్కువ ఉండే స్వామి. మేము ఇప్పుడు 7 ఏళ్ల నుంచి థెరపీలు ఇప్పిస్తున్నాము, అమౌంట్ ఖర్చు పెడుతున్నాము. ఆరోగ్యాలు మాది కూడా పాడైపోతున్నాయి ఎవరి టెన్షన్. అవును, పెద్ద తల్లిదండ్రులకి ఇబ్బందులు వస్తాయి కదమ్మా. ఇది ఎంత నరకం అంటే అసలు బాబు మారతాడా మారడా. మా వాళ్ళు కూడా మా ముందు బాగుంటాడు, మంచిగా అవుతాడు, మా వెనకాల అనవసరంగా ఖర్చు పెడుతున్నారు, బాబుని పట్టుకొని తిరుగుకుంటా అని కూడా అనుకుంటున్నారు స్వామి. ఏం కాదు, మీ అబ్బాయి నార్మల్ అవుతాడమ్మా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరేంటంటే స్పీచ్ థెరపీ అంటే ఎన్ని ఇప్పిస్తున్నారు కదా, అలా ఇప్పిస్తూ ఇక్కడ మంచి యోగాలు ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అలా ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క రాహు యొక్క 12వ స్థానం ముందు, తర్వాత రవి గురుల యొక్క కలయిక, ఈ స్థితి అని కారణమైంది. వీటికి పరిహారాలు చేయించండి అమ్మా. ఒకసారి గానగాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించండి. వెళ్ళాను స్వామి. లాస్ట్ ఇయర్ ఒక బాబా గుడికి వెళ్తే అక్కడ ఒకరు చెప్పారన్నట్టు, బాబాకు స్నానం చేయించి నైట్ నిద్ర చేయండి అంటే అలా కూడా చేశాను స్వామి. మంచిది. అక్కడ అలా చేయటం వల్ల ఏమి ఉండదమ్మా. నేను చెప్తా అక్కడ ఏం చేయాలో చెప్తా. అక్కడ వెళ్ళి ఔదుంబ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి ఫస్ట్. అక్కడ స్వామివారి సూక్ష్మ స్థానం అది. ఓకే, అక్కడ 108 ప్రదక్షిణలు చేయించాలి మెల్లగా. అప్పుడు మొక్కోండి. అలాగా పౌర్ణమి, అమావాస్య రోజు అసలు వెళ్ళకండి. జనాలు ఉంటారు, అసలు ఏమి ఉండదు అక్కడ. పైన అనవసరంగా ఇబ్బంది పడతారు. వెళ్ళకూడదు. అవునవును, వెళ్ళకూడదు. జనాలందరికీ వేళం వెర్రి అనమాట. వెళ్ళిపోయి అన్ని పాడు చేస్తుంటారు. ఇప్పుడు అరుణాచలం పిక్చర్ రష్ అయిపోయి, ఇక్కడ రష్ అయిపోయి ఉంటుంది. అలా వెళ్తాం వల్ల దర్శనాలు ఏం అవ్వవు, అసలు మొత్తం బంద్ చేసేస్తారు. అయితే అర్థంగా అలా చేయండి. తర్వాత రాహు గురువుకి చంద్రుడికి పరిహారం చేయించండి. డెఫినెట్గా మార్పు వస్తుంది. నేను రెగ్యులర్గా ఆర్టిజం మాట్లాడతాడు స్వామి మనలాగా అందరిలాగా వాడు 100% అమ్మా, 100%. ఆర్టిజం అన్నారు కదా మీరు, ADHD అన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు కదా, ఇట్లా చేయించండి. నేను చెప్తున్నాను కదా,
ఎందుకు అలా జరిగిందంటే కారణాలు ఇవే అమ్మా. ఇంతవరకు మీకు మరి జాతకం మరి చూపించుకున్నారా నాకైతే తెలియదు, కానీ చూపించాను స్వామి. పితృదోషం అన్నారు. పితృదోషాలు ఏమి కాదు, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 12 రాహువు రవి గురుల కలయిక ఈ జాతకానికి ఇబ్బంది అనమాట. పుట్టడం కూడా అబ్బాయి జాతకంలో ఈ కుజమహర్దశలో పుట్టడం కూడా కొంత ఇబ్బందిని కలిగించింది. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు మీరు ఫాలో అవ్వండి, సెట్ అవుతాయి. మేము రెగ్యులర్ చూస్తుంటాం ఆటిజం, డిస్లెక్సియా, ADHD ప్రాబ్లమ్స్. నాకు 10 మంది పిల్లల జాతకాలు వస్తే 2 పిల్లలకు ఉంటుంది. దాంట్లో దాదాపుగా మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నోళ్ళే కానీ తక్కువ ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఏమో స్వామి భయం వేస్తుంది. థెరపీలోకి వెళ్తా ఉంటే ఇలాంటి పిల్లలు ఎక్కువ కనపడుతున్నారు నాకు ఇయర్ అయ్యే కొద్దీ. అవునమ్మా, అవును. ఎందుకంటే సొసైటీలో వాల్యూస్ లేకపోవడం వల్ల, చుట్టుపక్కల వాళ్ళు పిల్లల్ని పలకరించకపోవడం వల్ల, ఎవరిదో వాళ్ళు అపార్ట్మెంట్లు తలుపులు వేసుకోవడం వల్ల ఆటిజం అనేది, డిస్లెక్సియా, ADHD అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు పుట్టిన వాళ్ళలో 10 మంది పుడితే 3 నుంచి 4 ఉంటుంది ఆటిజం. ఎందుకనంటే తప్పు సమాజానంది, పిల్లలు కాదు. జాతకరీత్యా అన్ని వేళల్లో దోషం ఉండదు. 70 జాతకం దోషాలు ఏం లేవు. బలహీనత 12 రాహువు, కొంత రవి గురులు కలయిక, ఇది ఇబ్బంది. అందుకని సెట్ అవుతుంది, మేం కాదు. కొద్దిగా సరస్వతి ఆకు తీసుకుని మీ అపార్ట్మెంట్ గార్డెన్లోనో, మీ ఇంటి దగ్గర ఉన్న పార్కుల్లోనో ఎక్కడో చోట వేస్తుండండి. అర్థమైందా? సరస్వతి అంతర్వాహిని. సపోజ్ మీ ఇంట్లో వేస్తారనుకోండి తొట్టులో, ఆ తొట్టులో నుంచి చిన్న హోల్ ఉంటుంది కదా, ఆ మట్టిలో నుంచి కూడా పాకుతుంది పక్కింట్లోకి. అయితే అది వేయటం 0 మెయింటెనెన్స్. అది వేయటం తర్వాత ఆ ఆకుల్ని నీడలో ఎండబెట్టాలి. ఎండబెట్టి మంచి తేనె, అర్థమైందమ్మా, తేనె అడవి తేనె, అంతేగాని ఆయుర్వేదిక్ తేనె ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ టిన్ చేసినవన్నీ కొనుక్కోండి. మంచి తేనె తెప్పించుకోండి, ప్రాసెసర్ కాకుండా. దాంతో రోజు చేయండి, డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోండి, నేను చెప్పిన పరిహారాలు చేయండి. తప్పనిసరిగా మీ అబ్బాయికి మాటలు వస్తే టెన్షన్ పడద్దు, గొప్పడవుతాడు. ఇప్పుడు దాకా లేట్ అయింది, నేను కాదనట్లు. ఇప్పుడు నా దగ్గర ఒక కుర్రోడు ఉన్నాడు, 14 ఏళ్ళు ఎంత నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్గానే వచ్చారు, కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ బాగున్నాయి అన్నారు. అర్థమైందా? జెమినీ టీవీ ద్వారా చెప్పించుకున్నారు. అర్థమైందమ్మా? ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. మీరు పరిహారాలు ఫాలో అవ్వండి, గానగోపురాలు చేయండి, ఇంప్రూవ్మెంట్స్. నాకు మంచి సరస్వతి ఆకు దొరకాలంటే ఎక్కడ స్వామి? సరస్వతి లేసం కూడా వాడాను నేను ఇదివరకు. అమ్మా కమర్షియల్కి వెళ్ళకండి, మీరు కొనుక్కోండి చెట్టు, కొనుక్కు గార్డెన్స్ లో చూడండి, దొరుకుతుంది సరస్వతి ఆకు. సరేనా? కొనికి మా ఇంట్లో తొట్టిలో పెట్టుకుంటే, తొట్టిలో పెడితే ఏమవుతుందంటే కొద్దిగా వస్తుంది, 10 ఆకులు 15 ఆకులు వస్తాయి. తొట్టిలో కూడా పెట్టుకోండి, 2-3 తొట్టిల్లో. ఇంకోటి అపార్ట్మెంట్ కింద ప్లేస్ గార్డెన్ వేయండి. లేదు, ఎదురు పార్క్ ఉంటే పార్క్ వేయండి. ఎక్కడైనా సరే నాటండి అమ్మా. చాలా మంది దొరక్క చచ్చిపోతున్నారు తెలుసా. గతంలో అయితే నా దగ్గర నేను ఇచ్చినవన్నీ చాలా జాగ్రత్తగా ఊళ్ళు తీసుకెళ్ళి పెట్టుకునేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉంది, గార్డెన్స్ దగ్గర కూడా దొరకడం. కానీ వెతకండి, మీ అబ్బాయి లైఫ్ డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇవన్నీ ఆటిజం, డిస్లెక్సియా, ADHD అనేది అమ్మమ్మలు తాతయ్యలు పక్కన లేకపోవడం వలన, ఎక్కువగా టీవీలు చూడటం వలన, పుట్టినప్పటి నుంచి కూడా ఇవన్నీ పద్ధతులు పాటించకపోవడం వలన వచ్చినటువంటి జబ్బులు. అంతేగాని ప్రతిదీ జాతకానికి ఆపాదించుకోకూడదు. అలా అని చెప్పేసి పితృదోషాలు, పితృశాపాల వలన కాదు, ఎన్ని ఉట్టి మాటలు. అర్థమైందా? జాతకరీత్యా ఈ కాంబినేషన్స్ కొన్ని ఇబ్బంది పెడతాయి. ఒకటి, మీ వారేం చేస్తారమ్మా? సార్ ఏం చేస్తుంటారు? మా వారు మెకానికల్ ఇంజనీర్ స్వామి. ఎక్కడ జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్లోనా లేకపోతే ఎట్లాగా? హార్డ్వేర్ స్వామి. హార్డ్వేర్. ఓకే. ఇవి నేను చెప్పిన ఫాలో ఉండమా, చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే ఆటిజం, డిస్లెక్సియా, ADHD ఉన్న తల్లిదండ్రులకి నరకం ఉంటుంది. ఆ అమ్మాయికి, వాళ్ళ అమ్మకైతే ఇంకొక 2 సంవత్సరాలు వస్తే మీ మాట ఏంటి కదా, యుక్త వయసులోకి వచ్చేస్తాడు. ఎవరికైనా తగిలినా ఇలా చూసినా వాళ్ళందరూ గొడవ పెడతారు. అసలు విషయం తెలియదు కదా, అంత దాకా రాదు. నేను చెప్పించేయండి, సక్సెస్ అవుతారు. ఓకే. సింపుల్ రెమెడీస్. గానగపూర్ దత్తాత్రేయ స్వామి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వెళ్ళండి. 7 రోజుల్లో 108 ప్రదక్షిణ చేయండి, స్వామిని మొక్కండి. తర్వాత సరస్వతి ఆకు తేనెతో, మంచి తేనెతో నీడలో ఎండబెట్టిన ఆకు రోజు ఇవ్వండి నాలుక మీద. డెఫినెట్గా మార్పు. సరస్వతి ఆకుకి ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఉంటుందమ్మా. ఎపిలెప్సీకి, డిస్లెక్సియా, ఆటిజం ఇప్పుడు నేను చూడట్లేదు కదా, 14-15 సంవత్సరాలుగా నేను సజెషన్స్ ఇస్తుంటా. డెఫినెట్గా రిజల్ట్స్ వస్తుంది. జాగ్రత్త. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం సార్. గురుగారు పాదాభివందనాలు. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను కరీంనగర్ నుంచి. మీ పేరు? సార్ భరత్. సార్ భరత్. ఎవరి గురించి తెలుసుకోవాలి భరత్ మీరు? సార్ నా గురించే సార్. పుట్టిన వివరాలు ఇవ్వండి. సార్ January 19, 2005 ఈవినింగ్ 6:25 సార్. ఎక్కడ పుట్టారు బాబు? సార్ కరీంనగర్. కృత్తిక నక్షత్రం 2వ పాదంలో పుట్టావు బాబు. సార్ లగ్నం కర్కాటక లగ్నం అంటారు. రాశి వృషభ రాశి అవుతుంది. జాతకరీత్యా ఏంటంటే కుజుడు సుక్షేత్రంలో ఉండటం, తర్వాత నవాంశలో బలంగా ఉండటం, చంద్రుడు ఉచ్చస్థితి, వర్గోత్తమ స్థితి, గురుడు చాలా బలంగా ఉండటం, ఇవన్నీ కూడా నీ జాతకంలో అదృష్టమైనటువంటి యోగాలు. అయితే ఇబ్బంది ఏమొస్తుందంటే చంద్రుడు పాపకత్రి యోగంలో ఉన్నాడు. 6వ స్థానం పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మనకి ఫలితాలు భిన్నంగా వస్తుంటాయి. అది
నాలెడ్జ్ ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ఫలితాలు రాకపోవడం, అంటే మార్క్స్ రాకపోవడం, గుర్తింపు రాకపోవడం. అలాగే తల్లి యొక్క స్థితిగతులు, తల్లి యొక్క ఆరోగ్యంలో కానీ ఏదైనా చికాకులు ఉంటాం. తర్వాత నీకున్న టాలెంట్కి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తుంటే నీకు రావు. ఇవన్నీ కూడా శని, రవి, బుధ గ్రహాల వలన వస్తుంది. అందువల్ల శని, రవి, బుధుల్ని రోజు శ్లోకాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల నీకు బాగుంటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడు, నీ డౌట్లు ఏం చెప్పు. స్టడీ కొంచెం డిఫికల్ట్ లో ఉంది సార్. నా 1 year వేస్ట్ అయింది సార్ ఇంటర్. ఏం చదువుతున్నావు సార్? ఇప్పుడు నేను ఇంటర్ 2nd year చదువుతున్నాను సార్. ఏ గ్రూపు? డిగ్రీలో ఉండేవాడిని. ఏ గ్రూపు సార్? సిఈసి తీసుకున్నాను. అమ్మా సిఈసి తీసుకున్నావు. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, టెన్షన్ అవుతుందని చెప్పిన శ్లోకాలు చదువుకో సార్. టూ సప్లీ పేపర్స్ ఉన్నాయి, కంప్లీట్ అయితే కదా సార్? నేను చెప్పిన శ్లోకాలు చదివి కంప్లీట్ అవుతాయి. జాతకం చెప్పించుకుంటే కాదు, నేను చెప్పిన శని, రవి, బుధులకి శ్లోకాలు చదువుకో, కంపల్సరీ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, కానీ చేయాలి శ్లోకాలు గట్టిగా. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ సార్ నా డ్రీమ్ పోలీస్ ఎస్ఐ అవడం సార్. సార్ అవుతుందా సార్? ప్రయత్నం చేయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశం అయితే ఉంది, కానీ నువ్వు కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అవ్వు సార్. నా రాశి ప్రకారం ఏ కెరియర్, ఏ ఆప్షన్ అయితే అలా ఉండదు. రాశి ప్రకారం ఉండదు, నువ్వు ప్రయత్నం చేయాలా. రాశి ప్రకారం ఒక ఆప్షన్ ఉండదు. జాతక రీత్యా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు ఉన్నాయి ఒకటి. తర్వాత పోలీస్ ఫోర్సెస్ కానీ ఆర్మీ ఫోర్సెస్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. లేదనుకో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బీఈఎల్, బీడీఎల్ ఇలాంటి వాటిలో కూడా జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? అయితే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా వస్తుంది. శ్లోకాలు రోజు పొద్దున 6 చేయండి, సరేనా? థ్యాంక్ యూ సార్. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లావణ్య, మా బాబు విమల్ కుమార్. అతను బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 19/5/2017. 19/5/2017. అవునండి. టైం అమ్మా? 12:06 PM ఆఫ్టర్నూన్. ఎక్కడ పుట్టాడండి? ఇక్కడ ఆర్సీపురం అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి శతభిష నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. ఓకే, రాశి బాబుది వచ్చేసి కుంభరాశి అవుతుంది. లగ్నం సింహ లగ్నం అంటారమ్మా. ఈ సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు యొక్క మహర్దశ. ఈ జాతకానికి రాహు బాగానే ఉన్నారు. తర్వాత జాతకరీత్యా రవి, కుజుల యొక్క స్థితి బాగుంది, బుధుడు బాగున్నారు. అందువల్ల మంచి విద్యాయోగాలు, ధనయోగాలు కనిపిస్తున్నాయి. అయితే బాబు పుట్టినప్పుడు కర్మశిష్ట దశ అవటం వల్ల ఏంటంటే కొంత మాట వెనుకపోవటము, అగ్రెసివ్గా ఉండటము, మాటలో ఆలోచనలో తేడాలు ఉంటాం. అంటే మనం చెప్పింది ఆ అబ్బాయి పేపర్ మీద పెట్టడం కానీ ఆచరణలో పెట్టడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి కారణాలు శని, చంద్రులు అవుతున్నారు. కర్మశిష్ట దశ వల్ల రాహుకి, శని, చంద్ర, రాహులకి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలా. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. సార్, మా బాబుకి పుట్టినప్పుడు డేట్ తో వచ్చిన వర్డ్స్ పైన పెట్టలేదు పేరు, విమల్ కుమార్ అని పెట్టాము. గు అని చెప్పారు వాళ్ళు. అయితే గు అని ఇప్పుడు పేరు మళ్ళీ మార్చుదాం అనుకుంటున్నాము, గుణేశ్వర్ అని చెప్పి. అలా మారుస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అక్కర్లేదమ్మా, విమల్ బాగుంది, గుణేశ్వరి ఏంటి చక్కగా పేరుంది. పేరుతో నక్షత్ర ప్రకారం పేరు పెట్టాలని రూల్ ఎక్కడ లేదు. అర్థమైందా? అందుకని అనవసరంగా హైరాణ పడద్దు. పేరుని బట్టి జాతకం మారదు. అర్థమైందా? ఇప్పుడు మీ అబ్బాయి పేరు మారితే సింహలగ్నానికి 5వ ఇంట్లో శనుడు మారడు, 5వ ఇంట్లో శని మారరు, 7వ ఇంట్లో చంద్రుడు మారడు. అదే అందుకని వదిలేసేయండి. మీరు దీంట్లో 2-3 రకాల పద్ధతులు ఉంటాయి. ఆస్ట్రాలజీలో కన్వెన్షనల్ మాడ్యూల్ ఉంటుంది. ఏదైనా తరచుగా జ్వరం వచ్చినా, మాటలు ఆలస్యమైనా, మన గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు, లేదా జ్యోతిష్యులో కూడా పూర్తి అవగాహన లేని వాళ్ళ దగ్గరికి మీరు సంప్రదించినప్పుడు పేరు నక్షత్రం ప్రకారం పెట్టలేదు కాబట్టి ఇట్లా అని అంటారు. వ్యవహారనామం ఏదైనా అవ్వచ్చు, దానివల్ల మీరు మార్చాల్సిన అవసరం లేదు. పేరు ఉంచండి. మెయిన్ శని, చంద్ర, రాహులకి ఏదైనా పరిహారాలు చేసుకోండి. పేరు ఎందుకు మారుద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది కలిసి వస్తుందనా? అలా ఏ ఉండదమ్మా. పేరు వల్ల కలిసి రావటాలు ఉండవు. అర్థమైందా? అనవసరంగా టైం వేస్ట్ చేసుకోండి. ప్రాబ్లం ఏం లేదు కదా సార్? ఏమమ్మా? మార్చినా మారకపోయినా ప్రాబ్లం ఏం ఉండదు. అర్థమవుతుందా? అసలు ఏం ఉండదు. అర్థమైందా? బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందు నేను మాట్లాడుతున్నా, నక్షత్ర ప్రకారం పెట్టలేదు నా పేరు. అర్థమవుతుందా? అంటే నా గురించి కూడా తెలుసుకోవాలి. చెప్పండి, ఏం కాదు. ఇది అర్థమైంది కదా. బాబుకి మటుకు శని, చంద్ర, రాహుకి జపం ఒకసారి చేయించిన డబ్బు ఉంటే జపం ఒకసారి చేస్తే మీకు పాజిటివ్గా ఉంటుంది. సరేనా? మాటలన్నీ ఫాస్ట్గానే మాట్లాడుతున్నాడా లేకపోతే ఎలాగ ఉన్నాయి? బాగానే మాట్లాడతారండి, కొంచెం తడబడినట్టుగా. అదే ఫాస్ట్గా అనే పదం ఎందుకు తడబడటానికి కారణం ఏంటంటే పంచమంలో శనీశ్వరుడు ఉన్నారు కదా.
రేపొద్దున స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు స్టేజ్ ఫీల్ అవుతారు వీళ్ళంతా. అందుకే నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఓకే, అబ్బాయి జాతకం చాలా బాగుందమ్మా. మీ పేరేమన్నారు? లావణ్య అన్నారు కదా? లావణ్య సార్. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/2/1994. 17th February 1994. అవును సార్. టైం అమ్మా? టైం తెలియదు సార్ నాకు. టైం కంపల్సరీ ఉండాలి. టైం తెలియకపోతే జాతకం ఉండదు. ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను సైకాలజిస్ట్ గా వర్క్ చేస్తాను సార్. క్లినికల్ సైకాలజిస్టా లేకపోతే ఏం చేస్తుంటారు? సోషల్. ఓకే, కౌన్సిలర్ అన్నమాట. కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఓకే ఓకే ఓకే, మంచిదమ్మా. అయితే ఓకే, అంటే టైం అనేది ఉండాలి తప్పనిసరిగా. టైం లేదు, కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆ రోజు మనం తీసుకున్నట్లయితే నడిచేటువంటి దశ 2020 నుంచి మీకు అంత అనుకూలంగా లేదు. ఇది 2027 వరకు ఉంటుంది. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి. నేను చేసుకునే ప్రొఫెషన్ కొంచెం మంచిదేనా, నాకు సెట్ అవుతుందా? చాలా మంచి ప్రొఫెషన్ మీరు చేస్తుంది. మీన్ BA సైకాలజీ మీరు? ఓకే, MSW సార్. నేను MSWకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కొద్దిగా కుదిరితే లా చేసుకోండి. ఓకే, మంచి ప్రొఫెషన్ అమ్మా. బయట మీరు వెళ్ళి సైకాలజిస్టు తర్వాత కౌన్సిలింగ్ చేస్తే 12,000 15,000 4 మాటలు చెప్పి తీసుకుంటున్నారు చాలా మంది. అర్థమైందా? వాళ్ళకి అవగాహన ఉండదు. నువ్వు ఆల్రెడీ MSW చేసావు, కొద్దిగా ఏదన్నా డిగ్రీ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, లా చేసుకోండి. మీ జాతకరీత్యా లా బాగుంటుంది. ఓకే ఓకే సార్. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సార్ బాగా నాకు, అందుకని. హెల్త్ ఇష్యూస్ 20 నుంచి ఉంటాయి. ఒకటి ఆడపిల్లకి అమ్మ హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు ఉంటాయి? ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గైనిక్ ఇష్యూస్, సైకిల్స్ డిస్టర్బెన్స్ అవ్వటం, ఫ్యామిలీలో ఇష్యూస్, స్ట్రెస్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని సైకోసోమాటిక్ సిమ్టమ్స్ అంటారు. దీనికి మందు ఉండదు. ప్రపంచం మొత్తం కూడా లేని జబ్బులకి మందు ఇచ్చేసి టర్నోవర్ $1 బిలియన్ చేస్తారు. అర్థమైందా? అందుకని నీకు టెన్షన్ అంతా ఏంటంటే ఏమవుతుంది, ఏం కాదు. నేను చెప్పినవి చేయండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి, డెఫినెట్గా మంచిది వస్తుంది. డిగ్రీ ఏదైనా పెంచుకోండి, మంచిగా ఉంటుంది. సరేనా? MSWకి మీకు మంచి మంచి జాబ్స్ వస్తాయి. NGOs ఉన్నాయి కదా, మంచి మంచి ఇంటర్నేషనల్ NGOs కావచ్చు, లోకల్ NGOస్లో జాబ్ ట్రై చేయండి. శుభం చేస్తూ. ఒక కాలర్ మాట్లాడామండి, లావణ్య గారు అని మాట్లాడారు. వాళ్ళ బాబు గురించి అడిగారు. ఒకటి ఏంటంటే పేరు నక్షత్ర ప్రకారం పెట్టలేదు, కలిసి వస్తుందేమో మారుద్దాం అనుకుంటున్నాం అన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, చాలామంది అలా చేస్తుంటారండి. కానీ పేరు నక్షత్రం పెట్టాల్సిన అవసరం లేదండి. నక్షత్ర ప్రకారం పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నక్షత్ర ప్రకారం పెడితేనే కలిసి వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కర్మ మారదు కదా. ఇప్పుడు అబ్బాయి పుట్టినప్పుడు శని ధనుసులో ఉన్నారు. సింహ లగ్నానికి 5 అంటే శని యోగాన్ని ఇవ్వడు. నువ్వు ఏ పేరు పెట్టుకున్నా యోగం అలా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అలాగే పేరు మార్చుకోవడం వల్ల నాకు 10th క్లాస్లో 70 మార్కులు వచ్చాయనుకోండి సైన్స్లో, అవి మారతాయే? మారవు కదా. కర్మ అనేది అసలు మారదు. అయితే మనం ఎందుకు జ్యోతిష్యం తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతం చెప్పినటువంటి సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి. మనకి జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా మనకి ప్రారంధ కర్మలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే దృఢకర్మ, అదృఢ కర్మ, దృఢ అదృఢ అంటారు కదా. అదృఢ కర్మలో జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. అందువల్ల నేను చాలామంది చూస్తుంటానండి. ఈ మధ్య ఏదో చూశానండి, త్రిబుల్ D పెట్టారు, DDD పెట్టారండి. అసలు రిథమ్ ఆఫ్ ద నేమ్ చేంజ్ అయిపోద్ది, వైబ్రేషన్స్ మారిపోతుంది, లాస్ట్లో అయ్యొస్తే చచ్చిపోతారంటారు, రకరకాలుగా పెట్టుకుంటుంటారండి. దయచేసి ఏంటంటే ముందు తరాలకి జ్యోతిష్యం మీద నమ్మకం కలగాలంటే ఇలాంటి మానేయాలండి మనం. ఎందుకంటే మనం చూస్తుంటాం పేరు మార్చడం వల్ల పెళ్ళప్పుడు కూడా పేరు మార్చి పెళ్లి చేస్తారు. మళ్ళీ ఎందుకని మ్యాచ్ మేకింగ్ కరెక్ట్గా అవుతుంది అనేది. ఇదనేది పూర్వకాలం ఆ రోజుల్లో చెప్పారు. ఎందుకు చెప్పారో నాకైతే తెలియదండి. మామూలుగా అయితే ఎలా పేర్లు మార్చినా లగ్నం మారదు, లేదా గ్రహాలు మారవు. కాకపోతే దీంట్లో తెలుసుకోవాల్సింది పూర్తి జాతక విశ్లేషణ తెలుసుకోవాలి. తర్వాత ఆ పాప ఆవిడ అడిగారు, నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సహజంగా ఆడపిల్లలకి, లేడీస్కి డెలివరీస్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ 90% ఉంటాయండి. ఒకటి ఈ మధ్య అంతా సిజేరియన్ కదా, సిజేరియన్ వల్ల లంబార్ పంక్చర్ వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్, స్పైనల్ ఇష్యూస్ కంటిన్యూస్గా ఉంటాయి. అది ఒకటి. దాని మీద మనం ఎక్కువ టెన్షన్ పడదు. నా హెల్త్ బాగాలేదు కాబట్టి గుడికి వెళ్దాం అంటే వెళ్తే మానసిక ప్రశాంతత కోసం, దైవానుగ్రహం కోసం వెళ్తే మంచిదే. కానీ ఎక్కువగా హైరాణ పట్టడం, ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. భర్తకి మంచి జాబ్ లేదనో, లేదా కట్నం తీసుకున్న తర్వాత ఆ కట్నం వ్యాపారంలో పెడతాం వల్ల నష్టం అయ్యారనో, లేకపోతే ఉద్యోగం చదువుకుంది, MTech చదువు ఉంటుంది అమ్మాయి, MBA చదువు ఉంటుంది, లేదా IITలో చదువు ఉంటుంది. పెళ్ళప్పుడేమో ఉద్యోగం చేయండి అంటారు, పెళ్ళి అయిన తర్వాత మానిపించిస్తారు. 90% అలా చదువుతూ ఉంటుందండి. చాలామంది నేను చూస్తుంటాను కదా. ఆ టెన్షన్తో ఏమైపోయాం మనం అంతా కూడా, మన లైఫ్ అంతా ఫుటైల్ అయిపోయిందని చెప్పేసి ఆడపిల్లలు బాధపడుతుంటారు డెలివరీ. దానివల్ల వస్తే హెల్త్ ఇష్యూ అన్నీ సైకోసోమాటిక్ సిమ్టమ్స్ అంటారు. దానికి పూజలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల, పూజలు అంటే మానసిక ప్రశాంతతం చేసుకోవచ్చు, అదేం లేదు. కానీ ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి, ఆ ప్రెషర్ని మీరు మర్చిపోవాలి పూర్తిగాను. తర్వాత రోజు సాధన చేయటం వల్ల బాడీని ఆక్సిజనేట్ చేయటం. సాధన అంటే ఇక్కడ ఏం లేదండి, బాడీలో ఆక్సిజనేట్ ఎక్కువగా మెడిటేషన్ చేయటం, ధ్యానం చేసుకోవడం వల్ల ఏమవుతుంది,
యోగా లాంటివి చేసుకోవడం వల్ల డెఫినెట్గా స్త్రీకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. జాతకరీత్యా మనం చూసినట్టయితే అప్పుడు 6, 8, 12 స్థానాలకు సంబంధించినటువంటి మహర్దశ అంతర్దశలు లగ్నాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్న లగ్నాధిపతి 6, 8, 12 అధిపతులతో కలిసిన ఏమవుతుందంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అష్టమాన్ని బట్టి, తర్వాత సడన్గా వచ్చే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అవి షష్ఠ స్థానాన్ని బట్టి, తర్వాత తరచుగా ఎప్పుడు ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి ఇబ్బంది వస్తున్నాయి అనుకున్నప్పుడు వ్యయ స్థానం, ఈ యొక్క 6, 8, 12 స్థానాలను బట్టి ఎందుకు హెల్త్ ఇష్యూ వస్తుందని బెరియచ్చు. అందువల్ల ఇక్కడ జ్యోతిర్వైద్యం అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. నేను రెగ్యులర్గా చాలామంది డాక్టర్స్ కలవడానికి వస్తారని జాతకం గురించి, వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంటాను, డాక్టర్ని ఏమంటే మీరు జ్యోతిష్యం నేర్చుకోండి. ఎందుకంటే అసలు జ్యోతిష్యంలో మనకి ఏం తెలుస్తుంది, మెడికల్ ఆస్ట్రాలజీ మనం చూసినట్లయితే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, ఒక కార్డియాక్ ఉన్నారు, లేకపోతే న్యూరాలజీ ఉన్నారు, అనేక రకాలుగా మెడిసిన్స్ ఇస్తుంటారు, రెస్పాండ్ అవ్వరు పేషెంట్స్. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది జ్యోతిష్యంలో తెలుస్తుందండి. రోగ ప్రశ్న కనుక మనం చూసుకున్నట్లయితే డాక్టర్కి తెలిసిపోతుంది. ఎందుకంటే ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ రిఫరల్ చేస్తుంటారండి. ఎలాగా ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా అవ్వదు, మీకు ఎవరైనా మంచి ఆస్ట్రాలజీ తెలుసుంటే వెళ్ళి కలవండి అని చెప్తున్నప్పుడు వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ రావడం వల్ల డాక్టర్స్ నుంచి కూడా అప్రిషియేషన్స్ వస్తుంటాయి నాకు. ఎందువల్ల ఇది ఇలా ఉంది, మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇది అవ్వదు, ఇది అనుకున్నప్పుడు డెఫినెట్గా మంచిగా జరిగింది కదా అంటే ఇది ప్లాసిబో ఎఫెక్ట్ కావచ్చు, నమ్మకం వల్ల కావచ్చు, దైవశక్తి వల్ల కావచ్చు, ఏదైనా కానండి మనకి అక్కడ రానటువంటి ఫలితం ఇక్కడ వచ్చిందా లేదా జ్యోతిర్వైద్యం అనేది తెలుస్తుంది మనకి. అందువల్ల ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ చూస్తుంటారో ఏదైనా ఒకసారి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రెస్పాండ్ అవ్వ 2-3 మారుస్తుంటాం. అలాగే జ్యోతిష్యంలో మనకి ఏమవుతుందంటే అప్గ్రేడింగ్ లేదండి, అడ్వాన్స్మెంట్ జ్యోతిష్యం లేదు. ఎప్పుడు కూడా ఏజ్ ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీదే మనం నాగదోషాలు వీటి మీద ఎక్కువగా వెళ్తూ ఉంటాం, లేకపోతే ఈ గ్రహం రాహుకేతు దోషం ఇదన్నీ వెళ్తుంటారు. కానీ ఇంటర్నల్గా డెప్త్లోకి మనకు వెళ్ళినట్లయితే ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది మనకి జ్యోతిర్వైద్యం తెలుస్తుంది. వాటికి పరిహారాలు చేసుకోవడం, డాక్టర్ని ట్రీట్మెంట్ మార్చడం మనకు తెలుస్తుందండి. పరిహారాలు చేయడం వల్ల డైరెక్ట్గా హెల్త్ ఇష్యూస్ నయం అవుతాయా, డైరెక్ట్గా అవుతాయని నేను అనట్లేదండి. ఇక్కడ ఏమవుతుంది, పలానా ఎక్స్ అనే డాక్టర్ ఉన్నారు, ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వలేదు. పరిహారాలు చేసుకోవడం వల్ల ఆయనంతటా ఆయన ఇంకో మంచి డాక్టర్కి రెఫర్ చేయొచ్చు. మనకు తెలియకుండా దాంట్లో స్పెషలైజ్డ్ స్కిల్ఫుల్ ఉన్నటువంటి సర్జన్స్ని కానీ ఎవరైనా మనం కలవడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం వల్ల కానివ్వండి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైతే దివ్యజ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో సహజంగా ఆడపిల్లలకి రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఒకటి గైనిక్ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మనం తినేది ప్లాస్టిక్ ఫుడ్, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత హార్మోన్ ఫుడ్, మిల్క్ హార్మోను, ఎగ్, హెప్లాయిడ్ ఎగ్స్ అసలు తినకూడదండి. కానీ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. దానివల్ల ఆడపిల్లలకి టోటల్గా ఇబ్బందులు రావటము, మగపిల్లల్లో గైనికోమైస్థీనియా వక్షోజాలు వస్తున్నాయి. ఈమె చాలామంది చూడండి 10 మంది కుర్రోళ్ళలో 2-3కి గైనికోమైస్థీనియా అని వస్తుంది, వక్షోజాలు వస్తుంది మగపిల్ల వాళ్ళకి. ఎందుకని చిన్నప్పటి నుంచి పాలు తాగని తాపిస్తుంటారు. ఇవన్నీ హార్మోన్ మిల్క్. వీటి వల్ల వచ్చే సమస్యల్ని మనం జ్యోతిష్యానికి లింక్ పెట్టకూడదు. మరి డాక్టర్ గారికి వెళ్ళి మాకు తగ్గలేదు అన్నారు. అందువల్ల మీరు తీసుకునే ఫుడ్లో క్వాలిటీ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత జాతకరీత్యా అలా రావడానికి మన అన్ని కండిషన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు వస్తుందనే జ్యోతిష్యం తెలుసుకోవచ్చు. ప్రతి అంశాన్ని జ్యోతిర్వైద్యంగా తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల తప్పనిసరిగా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయండి. జై గురుదేవ దత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా పాప గురించి తెలుసుకోవాలి. పాప పుట్టిన తేదీరాలు ఇవ్వండి. 5వ తారీఖు 3వ నెల 2003 బుధవారం రాత్రి 10:45 పాలపర్తిలో పుట్టిందండి. చిలుగురుపేట మీరు అన్నారు, హాస్పిటల్లో పుట్టింది. ఓకే అండి. చూడండి మీరు ఇచ్చినటువంటి ప్రకారం మీ అమ్మాయి వచ్చేసి రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి. తులా లగ్నం అంటారు. పాపకి ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. జాతకరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే గురు శని రాహులకి పరిహారాలు చేయించాలి. గురు శని రాహుల యొక్క నవగ్రహ శ్లోకాలు పఠించాలి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. ఎందువల్ల అంటే శుక్ర మహాదశ మంచిది అయినప్పటికీ కూడా ఈ జాతకానికి గురువు యొక్క స్థితి వల్ల మంచి ఉద్యోగం రాకపోవడం జరుగుతుంది. ఏ పని చేసినా కలిసి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే మా అమ్మాయి సిఏ చేస్తుంది సార్, సిఏ సిఎంఏ 2 చేస్తుంది. అది సిఏ కంప్లీట్ అయిద్దా లేదా, ఎప్పటికైద్ది ఏందనని. ఓకే ఓకే తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎక్కడ కోచింగ్, గుంటూరా చెన్నైలోనా? గుంటూరులోనే తీసుకుంది సార్. ఇప్పుడు ఆన్లైన్ లోనే తీసుకొని మామూలుగా ఆన్లైన్ కోచింగ్ తీసుకొని చేస్తుంది సార్. ఓకే చూడమ్మా, మీ అమ్మాయికి సిఏ అవడానికి అవకాశాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురు శని రాహులు. ఓకే ప్రస్తుతం నడుస్తున్నట్టు శుక్ర మహాదశ. శుక్ర మహాదశ ఈ జాతకానికి బాగానే ఉంది, కాకపోతే గురుడు 10 ఇంటి ఉండటం మనకి మంచిది కాదు. అందువల్ల గురు శని రాహులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. తప్పనిసరిగా ఆ అమ్మాయికి సిఏ కంప్లీట్ అవుతుంది.
కానీ నన్ను అడిగితే కోచింగ్ తీసుకోవడం బెటర్ అమ్మా, ఆన్లైన్లో అవ్వమ్మా, ఈ రోజుల్లో చాలా కష్టం అది చెప్తున్నాను. ఓకే, సిఏ కంప్లీట్ అవ్వాలంటే కనీసం 14 నుంచి 16 గంటలు కష్టపడాలి. ఇప్పుడు అయిపోయింది అంటారా సార్ ఈ పరిహారం? అలా ఎలా అవుతుంది? పరిహారాలు చేస్తే అవుతుంది. అమ్మాయి కష్టపడాలి కదా, 16 గంటలు 15 గంటలు కష్టపడి చదవాలి కదా. నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని చేయమని. నా దగ్గర ఒక ఏలూరులో పాప ఉంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది, చాలా కొంత డబ్బు, ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ చేసింది. ఆ అమ్మాయికి ఒకటే చెప్పారు శ్లోకాలు చదువుకో రోజు అని, ఇంకంతే చెప్పింది. పూజలు కూడా శ్లోకాలు చేయమని పొద్దున 6 లోపు, కానీ వాళ్ళు చదవాలి, ప్రిపరేషను, సరేనా? మీ అమ్మాయి రోజు శ్లోకాలు చేయాలి, అలాగని రోజుకి 13, 14 గంటలు కష్టపడాలి సీఏ అని అవ్వాలంటే. అంత ఈజీ కాదు కదమ్మా. ఏదో రింగి పెట్టుకోగానే పూజ చేయగానే ఫలితం వస్తుందని నమ్మకండి, నేను కూడా అది చెప్పను. మీ అమ్మాయి సీఏ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అవ్వడానికి ఏ గ్రహాలు ఆటంకం కావచ్చు అంటే గురు శని రాహులు. గురు శని రాహులకి పరిహారాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి అమ్మాయిని. గురువు గారు మా పాప గురించి కూడా కొంచెం చెప్తారా? చెప్పండి, మీ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/12/2004 బుధవారం 12 గంటల 1 నిమిషానికి గురువు గారు. ఎప్పుడు మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కూడా చిలుకూరుపేటనా? చిలుకూరుపేట హాస్పిటల్లోనే సార్. హేమమణికంట. పుష్యమి నక్షత్రం అంటారు, కుంభలగ్నం. ప్రస్తుతం బుధ మహాదశ నడుస్తుంది. బాబు జాతకంలో కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు బాగున్నాడు. చాలా మంచి విద్యాయోగాలు ఉన్నాయి. కాకపోతే ఏకాగ్రత లేకపోతే కష్టం, కాన్సన్ట్రేషన్ ఉండదు ఎక్కువగా. తను లోన్లీగా ఫీల్ అవ్వడానికి, ఇంట్రావర్ట్గా కారణం అవుతారు. కావున శని చంద్ర కేతుకి పరిహారాలు చేసుకోమని చెప్పండి. మీ డౌట్లు ఏం చెప్పండి. అదే బాబు హెల్త్ ఇష్యూ ఎట్లా ఉంది, అదే ఏకాగ్రతగా చదవడు అసలు ఉండదు. నేను అరుస్తానే ఉన్నా కూడా అంత శ్రద్ధగా చదవడు, ఏదో పొటాపటిగా పాస్ అవుతున్నాడు గురువు గారు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? డిగ్రీ, బీటెక్ ఫైనల్ ఇయరా? బీటెక్ సెకండ్ ఇయర్ గురువు గారు. బీటెక్ సెకండ్ ఇయర్. ఏంటి కంప్యూటర్ సైన్సా? ఏఎల్ తీసుకున్నారు, ఆర్టిఫిషియల్. ఈ రోజు అంతా ఏఎంఎల్ కామన్, అందరూ అదే చేస్తున్నారు. అక్కడ లెక్చరర్సే లేరు కరెక్ట్గా. ఏఎంఎల్కి టాప్ ఇక్కడ ఇండియాలో చాలా కష్టంగా ఉంది. సరే వదిలేయండి. ఈ అబ్బాయి జాతకం చాలా బాగుంది. మీ అబ్బాయిది మేజర్ ప్రాబ్లం ఏకాగ్రత కలగకపోవడం. దాని కారణం శని చంద్రకేతువులు. అర్థమైందా? శని చంద్రకేతువులు. వాళ్ళ శ్లోకాలు పఠించమని చెప్పండి. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి. హెల్త్ లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. శని చంద్రుల వల్ల ఏకాగ్రత లోపించడం, డైజెస్టివ్ సిస్టమ్ అరుగుదలకు సంబంధించిన ఇబ్బందులు ఉండటం, నిద్ర సరిగా పట్టకపోవటం, నువ్వు వేడివేడిగా వండి పెట్టినా సరిగా తినకపోవటం, లాస్ ఆఫ్ ఎపటైట్ అంటారు. లాస్ ఆఫ్ ఓరియంటేషన్, లాస్ ఆఫ్ ఎపటైట్, ఈ 2 ఉంటాయి అబ్బాయికి. మంచిదండి, శుభం, వియోస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలాలు లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? కదిరి నుంచి స్వామి. కదిరి. ఓకే, స్వామిని దర్శిస్తుంటారా కదిరి మరి రెగ్యులర్ గా? దర్శించుకుంటాను. చెప్పండి, మీ పేరేంటి, ఎవరి గురించి తెలుసుకోవాలి? పిల్లలకి ఓటిపోతే ఒకటి తగులుతానే స్వామి. ఒకసారి చెప్పండి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు. 2006 స్వామి బాబుది. అక్టోబర్ 12/6 స్వామి. 12/6 6 అక్టోబర్ 2006 స్వామి. 2006 6 అక్టోబర్ 2006. టైం అమ్మా? టైము ఉదయం 11:42 ఎక్కడ పుట్టారు? కదిరేనా? కదిరి, పుట్టపర్తిలో పుట్టినాడు సార్. పేరు వెంకటేశ్వర దిలీప్ స్వామి. వెంకటేశ్వర దిలీప్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి ఉత్తరాభద్ర 1వ పాదం. కరెక్టే, నువ్వు ఇచ్చింది 6 అక్టోబర్ 2006. 2006 స్వామి. 11:42 పుట్టపర్తి. ఈ అబ్బాయి జాతకంలో ధనుర్లగ్నం, ఉత్తరాభాద్ర 1వ పాదం, మీన రాశి అండి. జాతిరీత్యా మంచి రాజయోగాలు. ఎలా అంటే ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్, మంచి హోదా వస్తుంది. మీ అబ్బాయి ఐఏఎస్ కానీ ఐపీఎస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఉట్టిగా చెప్పట్లా. జెమినీ టీవీ ముఖతగా 2012-13 పిల్లలకి నేను చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉన్నారు చాలా మంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ యోగం ఉన్నా కానీ యోగం రావాలి కదా. ఇప్పుడు నీకు ఎందుకు ధననష్టాలు జరుగుతున్నాయి అంటే మీ అబ్బాయి జాతకంలో చంద్రుడు రాహు కలయిక వలన కాన్సన్ట్రేషన్ ఉండదు అబ్బాయికి. ఒకటి, చదువులో తక్కువ మార్కులు వస్తాయి. తర్వాత శని వలన మనకి ఇబ్బందులు, తండ్రికి కలిసి రావట్లేదు. చంద్ర, శని, శుక్ర గ్రహాలకి పరిహారాలు చేసుకోమని చెప్పండి బాబు రోజు పొద్దున 6 లోపు. అప్పుడే అబ్బాయికి అలాంటివి వస్తాయి. లేదనుకోండి ఆర్డినరీగా చదువుకోవడం, మీలాగా వ్యవసాయమో లేదా చిన్న జాబ్ చేయటమో లేదా డైరీ ఫామ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే యోగాలు పోయాయి. ఆ యోగాలు పోవడానికి కారణం చంద్ర, శని, శుక్రులు. సెకండ్ ఇయర్ మోహన్ బాబు కాలేజీ తిరుపతిలో చదువుతున్నాడు. ఎంపీసీయా? లేదు సార్, కామర్స్ తీసుకున్నాడు. మంచి. సిఈసి సెకండ్ ఇయర్ సార్. ఓకే, నెక్స్ట్ ఏంటి, దేన్ని పంపిస్తున్నారు? బీబీఏ చేయాలంటున్నాడు సార్ బాబు. ఓకే, మంచిది. పాపది ఎలా ఉంది ఒకసారి చెప్పండి, పాప పేరేంటి?
పాపను నవశిత స్వామి. పుట్టింది ఇవ్వండి. అక్టోబర్ 17 స్వామి. 17 అక్టోబర్ 2004 స్వామి. 2004. టైం అమ్మా? 2:30 గంటలకు స్వామి. మధ్యాహ్నమా? అవును స్వామి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఆ అమ్మాయి కూడా పుట్టపడితే స్వామి. అనురాధ నక్షత్రం 3వ పాదంలో పుట్టింది అమ్మాయి. వృశ్చిక రాశి, మకర లగ్నం అంటారండి. ప్రస్తుతం బుధ మహాదశ నడుస్తుంది. ఓకే. ఎంఐ జాతకంలో కూడా భాగ్యాధిపతి దెబ్బతిన్నాడు. ఇద్దరు జాతకాల్లో భాగ్యాధిపతి బలహీనంగా ఉండడం వల్ల తండ్రికి కలిసి రాదు. అయితే ఈ పాపను కూడా ఏంటంటే గురుడు రవికి ఏమండి శుక్రుడు శ్లోకాలు చేయమని చెప్పండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. గురు రవి శుక్రులు. తలనొప్పి, బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. ఈ అమ్మాయికి ఎక్కువ అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా నేను చెప్పిన ఈ అమ్మాయికి జపాలు తప్పనిసరిగా చేయించండి మంచోళ్ళని పెట్టి. ఓకే. యోగం ఎట్లుంది అమ్మా? యోగం ఉన్నప్పుడు ఇప్పుడు చూడు బుధ మహాదశ నడుస్తుంది. చాలా గొప్ప మహాదశ ఈ అమ్మాయికి. ఎందుకంటే ఎంఐ జాతకం రవి కేతు బుధులు కలిసి ఉన్నారు. రవి కేతు బుధులు కలయిక ఉన్నత విద్య ఎందు ఆటంకము. తర్వాత మీకు 17 ఏళ్ళుగా కలిసి రావట్లా మీకు. అవును స్వామి. 17 yearsగా అసలు మీకు ఏం లేదు అనేది కలిసి రావట్లా. కష్టానికి దగ్గర ఫలితం లేదని చూపిస్తుంది 2009 నుండి. ఓకే. ఇప్పుడు శుక్ర గురు రవికి పరిహారాలు చేయించండి. రవికి తప్పనిసరిగా చేయించండి. పాప దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. కొద్దిగా ఏమైనా చాలా మొండి అమ్మాయి, కొద్దిగా హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి, బ్యాక్ పెయిన్, తలకాయ నొప్పులు, కంటి సమస్యలు లాంటివి ఉంటాయి. పెళ్లి చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసి అన్నీ చేయండి జాగ్రత్తగా. సరేనా? మంచిదండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము కరీంనగర్ నుంచి. నా గురించే తెలుసుకోవాలి. మీ పేరు, పుట్టిన తేదీ రాలేవండి? అనుష నా పేరు. అమ్మా చెప్పండి అనుష గారు. డేట్ ఆఫ్ బర్త్? 24/10/2003. టైం అమ్మా? 1:35 ఆఫ్టర్నూన్ 1:35. ఎక్కడ పుట్టారు అనుష గారు మీరు? కరీంనగర్. అమ్మా హస్త నక్షత్రం 3వ పాదం, కన్యా రాశి అంటారు, మకర లగ్న జాతకులు. మీ జాతకరీత్యా బుధ శుక్రుడు యొక్క స్థితి, చంద్రుడు చాలా బలంగా ఉన్నారు. కావున మంచి ఉద్యోగ యోగాలు అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు శని రాహు రవి అనేటువంటి శ్లోకాలు రోజు పొద్దున పఠించండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు ఈ డౌట్ ఏంటమ్మా? ఏం చేస్తున్నారు మీరు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను డిప్లొమా చేస్తున్నాను. బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి, అంటే కొన్ని సబ్జెక్ట్స్ అట్లానే ఉండిపోయినాయి సార్. డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా ఎక్కడ? పాలిటెక్నిక్ డిప్లొమా ఇది మన తిమ్మాపూర్ జ్యోతిష్మతిలో. ఓకే. క్లియర్ అవుతాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన శ్లోకాలు చేయండి. తర్వాత ఈ సెట్ రాస్తున్నారా? నెక్స్ట్ అయిపోయాక ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్స్? 6 ఉన్నాయి సార్. 6 అయిపోతాయి. నేను చెప్పింది చేయండి. సరేనా? శని రాహు రవి. ఓకే సార్. శని రాహు రవి శ్లోకాలు చేయండి. దత్తాత్రేయ స్వామి ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. నీ ఏమేమనుకుంటున్నావు తర్వాత? బీటెక్ చేయాలనుకుంటున్నాను. మంచిగా అయితే నీకు మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు అలా జరగడానికి కారణాలు ఏంటంటే కొంతమందికి అలాంటి పీరియడ్స్ ఉంటాయి, చిన్న చిన్న పీరియడ్స్. నీకు గత 3 yearsగా నెగిటివ్ పీరియడ్స్ నడిచాయి కాబట్టి ఇబ్బంది మీకు. ఈవెన్ మీ నాన్నగారు ఏం చేస్తారు? బైక్ మెకానిక్. ఓకే. ఎందుకంటే లాస్ట్ 3 years నాన్నకు కూడా అంత అనుకూలంగా లేదు. నేను చెప్పిన శ్లోకాలు చేయండి. మీ బ్రదర్ చెప్పి పేరేంటి? బ్రదర్ పేరు మనోజ్. పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 25/4/2001. టైం అమ్మా? రాత్రి 7:45కి. ఎక్కడ? కరీంనగర్ అనే అబ్బాయి కూడా? కరీంనగర్. మనోజ్ చూడండి కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. అవును సార్. తులా లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తుంది రాహు మహాదశ. రాహు బాగానే ఉన్నారు అనమాట. జాతకరీత్యా మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే శని గురు చంద్రులు వీళ్ళ వల్ల కొంత బద్ధకము, అన్ని వాయిదా వేయటము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఆయన శని గురు చంద్రులకి నవగ్రహ శ్లోకాలు చేయమనండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి. అబ్బాయి లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకే. ఏం చేస్తున్నాడు ఈయన మనోజ్? ఇప్పటికి ఎంబీఏ చేస్తున్నారు సార్. ఎక్కడ? హైదరాబాదా మీ ఊర్లోనా? హైదరాబాద్. చెప్పండి మీ డౌట్ ఏంటి? చెప్పు అన్నయ్య గురించి. జాబ్ మరి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? జాబ్ వస్తుంది. ఇప్పుడు ఎంబీఏ అయిపోయాక వస్తుంది. ఏం కాదు. 25 May తర్వాత అబ్బాయికి జాబ్ యోగాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు ఫాలో అవ్వమని చెప్పండి, బాగుంటుంది. ఓకేమ్మా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. గురుగారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి. మీ పేరు? నా పేరు కాదు, మా అమ్మాయి గురించి తెలుసుకుందాం. మీ అమ్మాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి.
వి శ్రీవల్లి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/11/2002 అండి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు పుట్టింది. ఎక్కడ వైజాగేనా? కాదండి, రాజాం అండి. తెల్లవారితే బుధవారం అవుతుంది. అవును సార్. మఖా నక్షత్రం 1వ పాదం, కన్యా లగ్నం. మఖా నక్షత్రం, సింహరాశి, లగ్నం కన్యా లగ్నం అవుతుందండి అమ్మాయిది. అవునండి. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. అయినా ఈ పాపజాతకంలో శుక్రుడు స్వక్షేత్రంలో, గురుడు ఉచ్చస్థితిలో ఉండడం చాలా మంచి అదృష్టంగా చెప్పుకోవాలి. అయితే పాపజాతకంలో రవి కేతు బుధులకు కలయిక మంచి స్థితి లభించకపోవడానికి, చదువుతున్నటువంటి ఉద్యోగం కానివ్వండి, అనుకున్నటువంటి ర్యాంక్ రాకపోవడానికి కారణం అవుతుంది. అలాగే కుజుడు చంద్రుడు శని వలన సక్సెస్ అనేది రావడం లేదు. మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే రవి కుజ శని చంద్రులు రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించాలి. 2022 ఏప్రిల్ నుంచి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. మ్యారేజ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాము, ఏదైనా సెట్ అవ్వట్లేదు. ఏం చదువుకుంది అమ్మాయి? అమ్మాయి ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది. మనం హైదరాబాద్ లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది సార్. ఏదో దోషం ఉంది అమ్మాయికి, మీరు పూజ చేయించుకోవాలని చెప్పారంటండి ఎవరో బయట. చూడండి సార్, ఇక్కడ పూజ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి దోషాలు లేకుండా ఉండే ఒకటి. తర్వాత మీ అమ్మాయి జాతకంలో ఎన్ని సంబంధాలు చూసారు ఇప్పుడు దాకా? ఒకటే చూసాను సార్. అంతేగా, టెన్షన్ ఏం పడద్ది. డబ్బులు ఉంటే కనుక, డబ్బులు ఉంటే మీకు శని రవి కుజ చంద్రుడికి జపాలు చేయించుకోండి. ఓకే, లేదనుకోండి సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారికి కళ్యాణం చేయించండి. మేము అక్కడే ఉంటున్నామండి, సింహాచలంలో చెప్తున్నాను, చేయించండి. తర్వాత పాపని శని రవి కుజులకి చంద్రుడికి శ్లోకాలు పఠించమని చెప్పండి. తర్వాత మీరు బయటికి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి కుజదోషం అంటారు. ఒకటి, కుజదోషం అనేది చాలా కామన్ అండి, అర్థమైందా? అదే చెప్తున్నారా? కుజదోషం అంటారు, అది కామను. కుజుడు మీ అమ్మాయి మొహం మీద మాట్లాడేట్ చేస్తాడు. ఫ్రాంక్గా డాడీ నాకు అసలు తీసే అంటది. ఆ యాటిట్యూడ్ తగ్గాలి ఒకటి. తర్వాత జాబ్లో కూడా ఏమవుతుంది, సార్ అది అవ్వలేదు సార్ అంతే అన్నప్పుడు వాడి ప్రమోషన్లో ఇవ్వలేదు, ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి, అనవసరం ఖర్చు పెట్టేస్తారు ఉంటారు. వీటి కోసం ఈ పరిహారాలు చేసుకోమండి. మీ అమ్మాయి జాతకం బాగుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచిదండి, జయగురుత్ అండి, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం హైదరాబాద్ నుంచి ఒక ఆవిడ కాల్ చేశారు. వాళ్ళ పిల్లల గురించి. పాప CA చేస్తుంది. మా అమ్మాయి CA కంప్లీట్ అవుతుందా, ఫారెన్ వెళ్తుందా, ఆవిడ సమస్య. చూడండి, చాలామంది CA కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, IITs, నీట్ ప్రిపేర్ అవుతూ ఉంటారండి. అయితే CA లాంటిది ప్రిపేర్ అయ్యేటప్పుడు అమ్మాయి జాతకంలో యోగం ఉంది. యోగం ఉన్నప్పటికీ ఎందుకు మిస్ అవుతున్నాం అంటే ప్రిపరేషన్ కూడా ఉండాలిగా. యోగం ఉండగానే సరికాదు. నా గజకేశ్వర యోగం ఉంది, నీకు చెడకుండా అయిపోతావు అంటారు. ఎంతోమంది సైకాట్రిక్ పేషెంట్స్, షియోఫ్రెనిక్, బైపోలర్ డిజార్డర్ గజకేశ్వర యోగం ఏర్పడిన వాళ్ళు ఉంటారు. మరి జాతకంలో గజకేశ్వర యోగం ఉంది, మా అబ్బాయికో మా అన్నయ్యకో మెంటల్ వచ్చింది, మరి ఏంటి జాతకం తప్పు కాదు, అక్కడ జ్యోతిష్యుడు తప్పు అవుతున్నాడు. అది అర్థం చేసుకోండి దయచేసి. యోగాలు ఉన్నంత మాత్రమే. కానీ సాధన అనేది ఇంపార్టెంట్ కదా. సాధన అనేది 2 రకాలు. ఒకటి, జాతకరీత్యా బలహీనతలు ఏంటి వాటిని సాధన చేసుకోవడం. తర్వాత ఒక CA లాంటిది అవ్వాలంటే కనీసం రోజుకు 13 to 14 hours కష్టపడాలి కదండి. ఈరోజు ఏంటంటే ఏదో ప్రైవేట్ కాలేజీలోనో ఇన్స్టిట్యూషన్లోనో డే స్కాలర్స్ కట్టేస్తారండి, 3 లక్షలు 4 లక్షలు కట్టేస్తారు. అక్కడ కుర్చీ చేసుకొని చదువుతూనే ఉంటారు, వాడికి అవ్వదు. అవ్వడానికి గల కారణాలు ఏంటి? ద్వితీయ చతుర్థ పంచమ భావం భాగ్యభావం బలంగా ఉండాలి, గురుబుధులు బలంగా ఉండాలి, డెఫినెట్గా చాటకుండా అవుతారు. అమ్మాయి జాతకాలు అన్ని బలంగానే ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టీస్ లేదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో తీసేసుకుంటే అయిపోతుంది అనుకుంటారు. హైలీ ఇంపాసిబుల్ అండి. అక్కడ 24 గంటలు కష్టపడి చదువు బోల్డ్ మంది ఉంటారు. అందువల్ల CA చేసేవాళ్ళు తప్పనిసరిగా ఏకాగ్రత పెంపొందించుకోవడానికి రెగ్యులర్గా సాధన చేయాలి. అంటే ఏ సాధన చేస్తే వేరే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, వేరే మతం వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, లేదా ఫారెన్ సక్సెస్ అవుతారు. కొంతమందికి స్వతహాగా వాళ్ళకి యోగాలు ఉంటాయి, జాతకరీత్యా మంచి యోగాలు. ఎలా అయితే గోల్డెన్ స్పూన్తో పుడతారో అలాగే విద్యా యోగాలు స్వతహాగా ఉంటాయి, వెంటనే అలా రాసిస్తారు. నేను చూశాను కొంతమందిని CA ICWA లేదా CA CMA ఒక ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది చూశాను నేను. ఎందుకంటే వాళ్ళ యోగాలు అలా ఉంటాయి. యోగం 50-50గా ఉండి, కొంత యోగాలు బలంగా ఉండి కానీ సక్సెస్ అవ్వడానికి గల కారణాలు జ్యోతిష్యం ద్వారా తెలుసుకుని కనుక వెళ్ళినట్టయితే డెఫినెట్గా వస్తుంది. ఒకటి, ఏకాగ్రత పెంచుకోవడం. CA లాంటి సబ్జెక్ట్స్లో రిటైనింగ్ కేపబిలిటీ, రీప్రొడ్యూసింగ్ కేపబిలిటీ ఎక్కువగా ఉండాలి. దానికి జాతకరీత్యా చంద్రబుధులు బాగున్నారా లేదా, చంద్రబుధులు బాగున్నారనుకోండి డెఫినెట్గా యోగా వస్తాయి. తర్వాత చూసుకోవాల్సింది చతుర్థ పంచమాధిపతి భాగ్యాధిపతులు. ఆ పాపకి ఏమైపోయింది, చతుర్థ పంచమాధిపతి అష్టమ స్థితి.
ఓకే, నడిచే దశ శుక్ర మహాదశ లగ్నాధిపతి బలంగా ఉన్నప్పటికి కూడా 10వ ఇంట గురుడు ఉంటాం. 10వ ఇంట గురుడు ఉంటే మనకి ఇబ్బంది. చాలామంది 10వ ఇంట గురుడు ఉన్నాడు సూపరు యోగం అనుకుంటారు, కానీ యోగం ఇవ్వదు. ఇవన్నీ గమనించి ఒక పక్కన 12 నుంచి 13 గంటలు కష్టపడుతూ ఒక అరగంట సాధన చేస్తే చార్టెడ్ అకౌంట్ అవుతుంది. ఫారెన్ వెళ్ళాలా అనేది సిఏ యొక్క ఫారెన్ అనేది ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి. లేదు సిఏ చేసిన తర్వాత వెళ్ళాలంటే సిపిఏ కానీ సిఎఫ్ఏ కానీ ఇవి చేసుకుని ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్తాం వల్ల ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వీటిలో ఎక్స్ట్రాడినరీ సిఎఫ్ఏ చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా మనీ పే ఉంటుందండి. ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్ యూఎస్ లాంటి దాంట్లో ఎక్స్ట్రాడినరీ పేమెంట్స్ వస్తాయి. అందువల్ల సిఏ చదివే వాళ్ళు ఫారెన్ వెళ్ళాలంటే జాతకంలో ఇప్పుడు ఇది కంప్లీట్ చేసినది యోగం. ఇప్పుడు నేను సిఏ చదివిన వాళ్ళని కొన్ని బ్యాంక్స్లో 15,000కి పనిచేస్తున్నారు. సిఏ కంప్లీట్ అయిపోయి 15,000కి పనిచేస్తున్న వాళ్ళు నేను చాలామంది చూశానండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, సిఏ కంప్లీట్ అవ్వడం ఎంత కష్టం. మళ్ళీ అక్కడేంటి చదువుకున్నాడు మా అబ్బాయికి మరి యోగం రావాలి కదా అంటే ధనయోగం ఎలా ఉంది, తన యోగాలను బట్టి మనకి మళ్ళీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. 10వ ఎలా ఉన్నాడు, 10వ బట్టి నేను సక్సెస్ అవుతానో లేదా మనం చూస్తుంటాం. ఒక ఆర్డరీ బీకామ్ వాడు సిఏ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అలాగే ఎండిడిఎం కార్డియాలజీ చదివిన వాళ్ళ కంటే కూడా ఒక జీపీ ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ ధనయోగాలు బట్టి మనకి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సక్సెస్ అనేది దశమ స్థానాన్ని బట్టి చూస్తుంది, సప్తమ స్థానాన్ని బట్టి సక్సెస్ అనేది ఉంటుంది. అందువల్ల చదువుకు కొన్ని యోగాలు ఉంటాయి. చదివిన తర్వాత నేను సక్సెస్ అవుతాను అంటే అన్నీ కూడా ఒకేసారి అడిగేస్తుంటారు, మా అబ్బాయి బాగా సక్సెస్ అవుతాడా, ఎలా వెళ్తాడా ఏంటి అనేది. సక్సెస్ అవ్వడానికి మనకి విద్యలో సక్సెస్ అయిన తర్వాత మన నెక్స్ట్ వెళ్ళడానికి దశమాధిపతి ఎట్లా ఉన్నారు నేను చూస్తాను. రీసెంట్గా ఒక దివ్య జ్యోతిష్యం ద్వారా నేను కలిసిన వాళ్ళు పిల్లలు చూస్తానండి. రీసెర్చ్కి ట్రై చేసి కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, రీసెంట్ ఐఐటీ చదివిన వాళ్ళకి జాబ్ లేని వాళ్ళు నేను గమనించాను. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి. అందువల్ల ఏంటంటే ఒక యోగం విద్యాయోగం ఏది డిఫరెంట్ అండి. ధనయోగం సపరేట్గా ఉంటుంది, రాజయోగం సపరేట్గా ఉంటుంది. అందువల్ల వ్యాపార యోగాలు సపరేట్గా ఉంటాయి. మళ్ళీ వ్యాపార యోగాల్లో మ్యానుఫ్యాక్చరింగా, రీసెర్చా, కమిషన్ ఓరియంటెడా, ఫ్రాంచైజ్ ఓరియంటెడా అనేక రకాలు ఉంటాయి. లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్సా, లేకపోతే లైజనింగా, లేకపోతే లాజిస్టిక్సా, ఇలాంటివన్నీ వ్యాపార యోగాలు ఉంటాయి. దేంట్లో సక్సెస్ అవుతారు అనేది మన జ్యోతిష్యం. ఇవన్నీ మన పూర్వీకులు వాళ్ళ సైంటిస్టులు అండి. ఋషులు అంటే ఏంటంటే పాతకాలంలాగా ఏదో మూఢనమ్మకాలు అంటారు. ఎవరైతే పరాశర మహమ్మద్ ఈజ్ అ సైంటిస్ట్, వరాహమిహిరు సైంటిస్టు. ఇప్పుడు చాలామంది ఈ యొక్క సన్ స్పాట్ థియరీ, తర్వాత కరోనల్ మాస్ ఎజెక్షన్ ఈరోజు మాట్లాడుతున్నారు నాసా వాళ్ళు అంతా. 1600 సంవత్సరాల కింద వరాహమిహిరు వారు క్లియర్ రాశారు. ఎప్పుడైతే శని గురువులు అగ్నితత్వ రాశుల్లో ప్రవేశిస్తారో వీళ్ళకి సప్తకాల్లో ఉన్న దృష్టిలు పడుతున్నప్పుడు సౌర తుఫాన్ వస్తుంది. అలానే వస్తుంది డెఫినెట్గా. ఎవ్రీ 11.5 years 13 years సైకిల్ ఉంటుంది. దీన్నే సోలార్ సైకిల్ అంటారు, సోలార్ మ్యాక్సిమా, కరోనల్ మాస్ ఎజెక్షన్. ఇవన్నీ వరాహమిహిరు వారు రాశారు. ఆయన సైంటిస్ట్ యాక్చువల్గా. మనం అందరం కూడా ఇండియన్స్ కానీ హిందువులు ఏం చేస్తామంటే ఋషి అనగానే బయట వాళ్ళే ఉంటారు, సైంటిస్ట్ కాదు కదా పక్క పడేస్తారు మన పిల్లలు. అందువల్ల మనకి ఎన్నో రకాల అంశాలు జ్యోతిష్యంలో ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు ఏ విధంగా సిఏ చదవాలనుకుంటే ద్వితీయ, పంచమ, చతుర్థ భాగ్య స్థానాలు ఎలా ఉన్నాయి, చంద్రబుధులు గురువులు ఎలా ఉన్నారు, హౌస్ ఆఫ్ ఫైనాన్స్ 2వ స్థానం, హౌస్ ఆఫ్ ప్లానింగ్ 5th house. ఈ యొక్క 2 స్థానాలు బలంగా ఉండి గురుబుధులు బాగుంటే చార్టెడ్ అకౌంట్ కంపల్సరీ అవుతారు. సిపిఏ కంప్లీట్ చేయొచ్చు, సిఎఫ్ఏ లాంటి టాప్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఇంజనీరింగ్ అవ్వాలనుకోండి పాపగ్రహాలు 4th స్థానంలో ఉంటాము, పంచమ భాగ్యభావాలు బలంగా ఉండడం జరగాలి. అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దివ్య జ్యోతిష కార్యక్రమం తెలుసుకుని మీ పిల్లల చేత, కొంతమందికి యోగాలు లేవు, ఆ యోగాలు ఎలా పెంపొందించుకోవాలి, యోగాలు లేనప్పుడు ఎలా తెస్తారండి అంటే యోగం ఉంటుంది అంతర్లీనంగా. ఎట్లాగా ఉదాహరణకు మంచి బలమైనటువంటి మహర్దశ నడుస్తుంది, బుధ మహర్దశ నడుస్తుంది అనుకున్నాం. ఆ బుధుడు వక్రించి ఉన్నప్పుడు రీప్రొడ్యూసింగ్ వాల్యూస్ తగ్గుతాయి, రైటింగ్ హ్యాబిట్స్ పాడైపోతాయి, ఓఎంఆర్ షీట్ని ఖరాబ్ చేస్తారండి. డెఫినెట్గా బుధుడు 6, 8, 12 స్థానాల్లో పాపాధిపత్యం వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. అందువల్ల పూర్తి జాతక విశ్లేషణ జాగ్రత్త తీసుకుని అది ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆరోగ్యం కానీ, వ్యాపారం, కుటుంబ సమస్యలు పూర్తిగా ఈ యొక్క దివ్య జ్యోతిషం ద్వారా తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి దివ్య జ్యోతిష్యం అనేది పరిష్కారం అవుతుందండి. జై గురుదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 812101015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.